హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి ఒక 35-40 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో మనం పార్టీస్ కండక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేయబోతున్నానండి. ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అండ్ షాపింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈరోజు మనం పరాస్ ఫామ్ హౌస్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలి నుంచి ఒక 35-40 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీశైలం హైవే కిందకు వస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ, మంచి కిటీ పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్, వీకెండ్ పార్టీస్ కానీ, బ్యాచులర్ పార్టీస్ లాంటి పార్టీస్ని ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో కండక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డైరీ ఫార్మ్స్ కానీ, అలాగే కోళ్ళను పెంచుతుంటారు, గొర్రెలను పెంచుతుంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, చేపలను పెంచుతున్నారు. మనం ఫ్యామిలీస్తో కూడా జస్ట్ అట్లా రిలాక్స్ అవ్వడానికి వీకెండ్ ఎక్కడెక్కడికో రిసార్ట్స్కి అలా వెళ్తుంటారు కదా, అలా కాకుండా మనకి ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇక్కడికి కూడా వచ్చి స్టే చేసి ఒక 2-3 రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి. ఒక సింగిల్ ఫ్యామిలీ కానీ, 2-3 ఫ్యామిలీస్తో కానీ, లేదంటే ఎలాంటి పార్టీస్ని మనం ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు అండ్ అదర్ కంప్లీట్ డీటెయిల్స్ని మనం పారాస్ ఫామ్ హౌస్ ప్రొప్రైటర్ ప్రసాద్ సార్ తోటి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, మన కాన్సెప్ట్ ఏంటి, ఎలాంటి పార్టీస్ ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది? ఇది బేసికల్గా ఫ్యామిలీ ట్రీట్ కోసం బాగుంటుందమ్మా. ఓకే. వీకెండ్ రిలాక్సేషన్ కోసం చాలా బాగుంటుంది. ఓకే. సో మన దగ్గర ఎవ్రీ ఫెసిలిటీ ఉంది. దిస్ ఇస్ బేసికలీ ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో మన దగ్గర డైరీలో కౌస్ ఉన్నాయి, బఫెలోస్ ఉన్నాయి. అట్లాగే వీ హ్యావ్ a sheep farm which is having around 100 animals ఉన్నాయి. మనం నాటుకోళ్ళు పెంచుతాము. నాటుకోళ్ళలో కూడా పందెం కోళ్ళని పెంచుతాము. గ్రేట్. సో వీ హ్యావ్ ఫిష్ పాండ్. ఫిష్ పాండ్ లో కూడా మనం ఆర్గానిక్ వేలో ఫిష్ పెంచుతాము. ఓకే. సో ఇక్కడ ఎవరైనా స్టే చేస్తే ఇఫ్ దే వాంటెడ్ టు ప్రిఫర్ సమ్ ఆర్గానిక్ ఫుడ్ అంటే మన ఓన్ ప్రొడ్యూస్ తోనే మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే. వాళ్ళు ఉన్న 2-3 రోజులు ఇక్కడ ఈ ఫుడ్ తినిపోవచ్చు హ్యాపీగా. ఫుల్ గా ఐదర్ ఇట్ ఇస్ వెజిటబుల్స్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఆర్ ఎగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. సో ఫుల్ గా మన ఫార్మ్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్ నే వాడతాం మనం. ఈ రోజు ఇక్కడ పార్టీలో అంతా మన ఫుడ్. ఇక్కడ పార్టీ అంతా టోటల్ గా మన ఫుడ్. మన ఫుడ్ ఈవెన్ రైస్ కూడా. ఓకే. రైస్ కూడా వి గ్రో రైస్, ఆర్గానిక్ రైస్. యా. సో ఆ ఫార్మ్స్ అన్ని నేను మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు ఒక పార్టీ కిటీ పార్టీ జరుగుతుందా సార్ ఇక్కడ? జరుగుతుందమ్మా. మిస్టిక్ హిల్స్ అనేసి మూసాపేటలో గేటెడ్ కమ్యూనిటీ ఉంది. గేటెడ్ కమ్యూనిటీలో జెంటిల్మెన్ వాళ్ళకి కిటీ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం మనం. ఓకే. సో మనం ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ వాట్ ఎవర్ దే వాంట్ ఓకే కంఫర్టబుల్ గా విల్ అరేంజ్. ఓకే. బేసికల్ గా ఇదేంటంటే మీకు సిటీలో బాగా ఫెడప్ అయిపోయిన తర్వాత మీకు వీకెండ్ లో స్పెండ్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే, బెస్ట్ ప్లేస్ టు స్పెండ్ అన్నమాట. ప్రస్తుతానికి వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్. ఇట్ ఈస్ ఎ 3-bed హౌస్. కంఫర్టబుల్ గా 3 families కెన్ స్టే. సింగిల్ ఫ్యామిలీ అయినా, 2 families అయినా, 3 families అయినా స్టే చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మాకు వీ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ ఎక్సెప్ట్ పూల్. పూల్ కూడా we are planning and we will complete it in a span of 3 months probably. ఓకే. ఓకే. సో 3 families అయితే ఉండొచ్చండి. సార్ ఈ హౌస్ కూడా కొంచెం గోవా స్టైల్ హౌస్ లాగా కనిపిస్తుంది. This is totally a Goan design అండి, including colors. Okay. Because the architect is from Goa and he has designed it in a pakka Goan style. ఓకే. సో ఫ్యామిలీ, సింగిల్ ఫ్యామిలీస్ కానీ, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. ఎన్ని రోజుల ముందు మీకు చెప్తే బాగుంటుంది సార్? Preferably a week days before. ఒక వీక్ ముందుగా చెప్పేస్తే, ఆర్ ఎమర్జెన్సీలో ఈవెన్ 1 day బిఫోర్ ఆల్సో వీ కెన్ ఆర్గనైజ్ థింగ్స్. ఓకే. సార్ ఇక్కడ అంతా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, కొంచెం ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ అలాంటి పార్టీస్ పెట్టుకోవడానికి కూడా it is much suited for a small gathering, sangeet programs, mehendi programs, birthday functions. So all gathering about 250, below 300 అయితే it is very comfortable. 300 వరకు. సో సంగీత్స్ కి, మెహందీస్ కి చాలా బాగుంటది. బర్త్డే పార్టీస్ కి అంటే రెగ్యులర్ గా ఫంక్షన్ హాల్ ఎవరైనా చేస్తారండి. కొంచెం మనకి సిటీకి దగ్గరలోనే మాక్సిమం ఎంత ట్రాఫిక్ ఉన్నా బిలో 1 hour లో రీచ్ అవ్వచ్చు కదా. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. సార్ బడ్జెట్ అవి ఎలా ఉండొచ్చు సార్? వాళ్ళు మీకు కాల్ చేస్తే మీరు చెప్తారా? వీఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుందండి మంది. ఓకే. వీఆర్ నాట్ కమర్షియల్. ఎస్. సో వీ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ రన్నింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో వీఆర్ డూయింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ మనీ. ఓకే. సో అంతా కూడా అరేంజ్మెంట్స్ మీరే చేస్తారండి? ఓకే. వాళ్ళు పలానా ఈవెంట్ అని చెప్పేస్తే మొత్తం మీరు జస్ట్ కెన్ వాక్ డౌన్ అండ్ స్పెండ్ దేర్ టైం అనుకో. అంతే.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఇంత భలే ఉందండి ఇక్కడ. మంచిగా ఇక్కడ వీళ్ళ కొబ్బరి బొండాలు అవన్నీ తాగాము, జామ తోటలు కానీ సీతాఫలాల తోటలు అవన్నీ కూడా ఉన్నాయట. ఒక్కసారి మీకు ఒక షార్ట్ లుక్ అయితే ఫార్మింగ్స్ అవన్నీ ఏమున్నాయి అనేది చూపిస్తాను. సో దట్ మీరు కూడా మీకు అర్థమవుతుంది. మీ పిల్లలకి ఒకసారి తీసుకొచ్చి మనం ఒక విలేజ్కి వెళ్ళి రైతు అవంతా కూడా చూపించలేం కదా. సో ఇలాంటి దగ్గర స్టే చేస్తే show the kids like how we get rice from paddy, how we get egg from chick, how we get milk from cow. All those things we'll teach to children. యా, సో వాళ్ళ ఫ్యామిలీతో కూడా వాళ్ళకి మంచి టైం ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. సో డెఫినెట్గా ఒకవేళ ఏదైనా మీరు అలాంటి ప్లాన్ ఉంటే కనుక ఒక రిసార్ట్కి వెళ్ళి అందరిలాగా గుంపులో గోవిందలాగా కాకుండా ఇక్కడ ఒక విలేజ్ కైండ్ ఆఫ్ దీంట్లో అన్ని విత్ ఆల్ ఫెసిలిటీస్ మీరు స్టే చేయొచ్చు అండి. సార్ మనకి ఒక ఫ్యామిలీస్ ఇలా రావాలనుకుంటున్నారు, వాళ్ళు హౌ టు ట్రస్ట్ అస్ అండ్ ఎలాగ వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేసి ఇక్కడికి రావచ్చు అనే దానికి మీరేం చెప్తారు సార్? అది మా ప్రొఫైల్ చూడొచ్చమ్మా. ఆల్ బిజినెస్ పీపుల్ అండ్ వెరీ అలైడ్ పీపుల్. యా, సో వీ లివ్ ఇన్ ఏ వెరీ వెరీ గుడ్ గేటెడ్ కమ్యూనిటీ. యా, అండ్ అసలు మనం వాళ్ళు వస్తే దారిలో ఊళ్ళో వచ్చి హౌ ఇస్ లాల్ బంగ్లా అని అడిగితే కూడా చెప్తారు. సో ఇది లాల్ బంగ్లా దీని పేరు అయితే. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మనం అసలు ఇక్కడ ఉన్న తోటలు అవన్నీ మీకు ఒక షార్ట్ లుక్ అయితే చూపిస్తానండి. రియలీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సార్ వాళ్ళు అయితే మనీ కోసం ఇది చేయట్లేదు. దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో తొందరలో పూల్ కూడా రెడీ చేస్తారట. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఈ థాట్ వచ్చినా సో ఒక్కసారి సార్ వాళ్ళకి కాల్ చేసి మీరు డేట్ కన్ఫర్మ్ చేసుకొని హ్యాపీగా ఒకసారి మీరు ఏదైనా ఒక మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి అనుకుంటే ముందే వచ్చి లొకేషన్ అంతా చూసుకొని వెళ్ళి తర్వాత యూ కెన్ డిసైడ్ అండి. అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉంది. మీరు ఇట్లా చూడొచ్చండి. ఒక లుక్ అయితే చాలా మంచి అట్మాస్ఫియర్ మీకు. సో మొత్తం కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాగా అండి ఫామ్ హౌసెస్ అన్నీ ఇటువైపున ఉన్నాయి. మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. పిల్లలతో స్పెండ్ చేయడానికి కూడా చాలా మంచి హౌస్ అండి ఇక్కడ. సో ఈ బంగ్లా కూడా సార్ చెప్పినట్టు మొత్తం కూడా మనకి కొంచెం గోవా స్టైల్ ఉంటుందండి. సో ఈ విధంగా లాల్ బంగ్లా అంటారు. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఫ్యామిలీతో కూడా మంచిగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సో చుట్టూ అట్మాస్ఫియర్ అయితే అసలు అదిరిపోయిందండి. మంచి విలేజ్ కల్చర్ లాగా కనిపిస్తుంది. సో పైన మనకి పెంట్ హౌస్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ కూడా పెద్ద బాల్కనీ లాగా ఇలా ఉంటుంది సెటప్ అనేది చూడొచ్చు. సో ఇదంతా చాలా పెద్ద ప్లేస్ అండి. టోటల్ 25 acres ఆఫ్ ల్యాండ్లో మనకి బ్యూటిఫుల్గా ఇవంతా కూడా క్రియేట్ చేశారు. పాండ్ అక్కడ ఉందండి, ఫిష్ పాండ్. సో అక్కడ కనిపిస్తున్నది మనకి ఫిష్ పాండ్ అండి. వెనకాలంతా మునగ తోటలు. ఒక మంచి సూపర్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ అయితే. ఈ విధంగా ఇది వచ్చేసి పైన అండి. సో ఇదంతా ఒక బంగ్లా లాగా అనమాట. కింద మనకి ఈవెంట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మా ఛానల్ వ్యూవర్స్కి ఇస్తున్నందుకు. ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా సార్ వ్యూవర్స్కి? No, if you wanted to spend your weekends in a lovely climate and atmosphere, this is the best place to spend. Okay. And, we are not commercial, that much I can tell you. Yes. So we are passionate towards this. Okay. That's why we wanted to allow the people to come into our place and spend their time. Yeah, not because of the money. Not because of Thank you so much for giving this opportunity to my viewers అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఈ ఫామ్ హౌస్ మేనేజర్ నెంబర్ అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తనతో మాట్లాడి మీరు డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. ఒకసారి అయితే మనకి ఇక్కడ ఈ 30 acresలో ఏమేమి ఉన్నాయనేది మీకు ఒక వ్యూలో చూపిస్తాను. సో ఈరోజు ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది కదా అండి. సో ఆ ఈవెంట్కి సంబంధించి ఇక్కడంతా కూడా చాలామంది అటెండ్ అయ్యారండి. వాళ్ళ వెహికల్స్ ఇవన్నీ కూడా మీరు అక్కడ వరకు ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన వెహికల్సే. సో ఇలా మీరు కూడా ఒక మంచి పార్టీస్ ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి రావచ్చు. సో ఈ వరంతా కూడా మీదేనా అండి? ఇది అవతలంతా కూడానా? మునగ తోట కూడా మీదే. ఆ చివరైతే మనకి మునగ తోట ఉందండి, అరటి తోట. ఓకే, ఇదంతా వరి. ఇంకా సీతాఫలం తోట అన్నారు, ఎక్కడ ఉంటుందండి? ఆహా, అటువైపు. ఓకే, గేదెలకి గ్రాస్ అనేది మీరు అక్కడ చేపిస్తున్నారు. ఓకే, సో మనం ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన గొర్రెల షెడ్ దగ్గర ఉన్నామండి. ఎన్ని ఉన్నాయండి గొర్రెలు ఇక్కడ మనవి? 100-150. సో ఇవంతా కూడా కింద మనకి కోళ్ళు అండి, కోళ్ళ ఫామ్ లాగా ఉంది. నాటు కోళ్ళు కదండి? ఆహా, నెల్లూరు జాతివి. పందెం కోళ్ళు. సో ఇక్కడ ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకుంటే మీకు సంబంధించిన మటను, ఈ కోళ్ళు ఇవి కూడా ఇస్తారా మీరు? ఓకే 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 అండి. ఓకే ఓకే, ఆవులకు సంబంధించిన డైరీ షెడ్ అండి. ఎన్ని ఆవులు ఉన్నాయండి మనకి ఇక్కడ?
10 ఉంటాయి. ఓకే, సో వాళ్ళ వర్కర్స్ కూడా మనకి ఇక్కడే హౌస్. గేదెలు అయితే ఒక 30 వరకు గేదెలు, 10 ఆవులు, ఇంకొన్ని పళ్ళ తోటలు అండి ఇక్కడ. అక్కడ చూసేది మీరు బ్లాక్ జామ చెట్లు, కాయలు కూడా బ్లాక్లో వస్తాయట. అండ్ ఇవంతా అరటి చెట్లు. అండ్ ఇక్కడైతే మీకు నేరేడు చెట్లు ఉన్నాయండి. సో ఇలా మనకి చాలా తోటలు, ఇంకా వెనక వైపునంతా కూడా తోటలు ఉన్నాయి. జస్ట్ పిల్లలు ఇప్పుడైతే ఈరోజు వర్షం పడింది కాబట్టి ఇక్కడంతా కొంచెం పచ్చి పచ్చిగా ఉందండి. అదర్వైజ్ పిల్లల్ని తీసుకొని హ్యాపీగా ఈ తోటలంతా తిరిగి చూపించి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక మంచి ఫ్యామిలీ టైం మీరు స్పెండ్ చేయొచ్చు అండి. 2-3 డేస్కి అట్లా మనం ఇక్కడ బుక్ చేసుకున్నా కూడా వీ కెన్ హ్యావ్ న్యాచురల్ ఎయిర్. అంతా కూడా చాలా బాగుందండి. ఫుడ్ కూడా మనకి ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. 3-4 డేస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. రియలీ వాళ్ళు మనీ కోసం అయితే ఇది చేయట్లేదు. ఈ థీమ్ని బాగా వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పిల్లలతో అయితే డెఫినెట్గా చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చండి. ఇంకా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ, బర్త్డే పార్టీస్, సార్ చెప్పినట్టు సంగీత్స్కి, అలాంటి వాటికి కూడా మంచి ప్లేస్ అండి. మంచి ప్లేస్ ఉంది. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చక్కగా వాళ్ళే మీకు చేస్తారు. మీరు అరేంజ్మెంట్స్ చేసుకుంటానన్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ నాగరాజ్ గారు మేనేజర్ అండి, తన నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తీసుకొని చక్కగా మీరు మీ ఈవెంట్స్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.